చిన్న పిల్లకున్న జ్ఞానం కూడా వాడికి లేదు. గ్రహాలు మారితే ప్రపంచానికి చెప్పండి అంతమే. అంతమే, భూలోకానికి అంతమే. కాబట్టి గ్రహాలు మారుతాయి అనేది ఉట్టి అబద్ధము. మీకు సైన్స్ ప్రకారం తెలిస్తే అర్థమైపోయినట్టే. గ్రహాలు వచ్చేసి నేను ఇంట్లోకి ఎక్కడ వచ్చినాయి? వంటగదిలో దూరినాయా గ్రహాలు? నాకు చూపించింది ఒకసారి పట్టుకుంటా. బెడ్రూమ్లో దూరినాయా? గ్రహాలు తాండవాడుతున్నాయని ఇక్కడ పడుకోకూడదు, ఏమవుతుంది ఇటు చెత్త చెదారం కదండి. కాబట్టి ఇక్కడ పడుకోవడానికి మీకు వ్రతాలు చేయాలి, ఇది మీకు పూజలు చేయాలి అంటాడు. ఏమండి అక్కడ గ్రహాలు పడిందా? ఏ గ్రహం అయినా అక్కడ ఆకాశ మండలం ఉండి ఊడిపడిందని బెడ్రూమ్లోకి వచ్చిందా? బెడ్రూమ్లో పడుతుందని అసలు మనం ఉంటావా? భూమి మీద ఉలక పెడితే మనం పులకలాగా ఎగిరేస్తాం కదండి. ఉండదు. ఇది తెలియకుండా అంటే చదివితే నాకు అర్థమైంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. చదవకపోతే ఏమవుద్దంటే ఇలాగ ఉంటాం. గ్రహాలు వచ్చి బెడ్రూమ్లో పడవు, వంటగదిలో పడవు, ఈ హాల్లో పడవు, ఎక్కడా పడవు. ఈ గ్రహాలు అనుకుని మీరు మార్చుకోండి, ఈ గ్రహాలు అనుకున్నగా మీరు మార్చుకోండి, గ్రహాలు అక్కడే ఉంటాయి. మనం ఈ భూమి సూర్యుని చుట్టూ కొడుకు డాకర్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవేమీ కూడా ఉట్టిదే. అది మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు పౌలు గారు చెప్పిన మాట ఏమిటి? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవంటే దేవుడు ఈ దినాల గురించి కాదు, ఈ దినాలలో మనుషులు ఇలా చేస్తారు. ఈ పోకడ ఏంటి? నిన్ను నమ్మిస్తారు. చెప్పండి, గ్రహాలంటూ నమ్మిస్తారు, సకాలంటూ నమ్మిస్తారు, లేకపోతే ఈ తిథి అంటూ నమ్మిస్తారు, నిన్ను వ్రతాలంటూ నమ్మిస్తారు. ఇది నమ్మిస్తారు. దీనికి నువ్వు జాగ్రత్తగా అని చెప్పాడా పౌలు? చెప్పలేదా? మీరు సమయం పోనీక చదువు. అజ్ఞానం వల్లే కాక ఉందన్నమాట. అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వలె, చదువుకున్న వారు వలె మీరు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదువుకున్నారు కదా, బాగా బైబిల్ చదివారు కదా, చదువుకున్నారు కదా. కాబట్టి చదువుకున్న వారుగా మీరు జ్ఞానాన్ని అనుసరించి మీరు నడుచుకోవాలి. ఇప్పుడు మీకు ఎస్కావేటర్ మీకంటే మెట్లు ఇటు సిటీలో విజయవాడలో ఉందండి. విజయవాడ, హైదరాబాదు ఇలా పెద్ద పెద్ద సిటీల్లో ఏమిటంటే మెట్లు పైకి వెళ్తూ ఉంటాయి, ఒక మెట్లు కింద దిగుతూ ఉంటాయి. ఇవి వెళ్ళినప్పుడు ఎక్కే మెట్లు అంటే పైకి వెళ్తున్న మెట్లు అంటే ఎక్కే దిశగా కనుక మనం ఏం చేయాలి? ఎక్కాలి. దిగే దిశగా ఏం చేయాలి? మనం అక్కడ దిగాలి. అలా కాకుండా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళగానే ఆ ఫ్లైట్ బయట 2వ ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళండి అని మనకి అది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది ఎక్కే దాని మీద కాకుండా దిగే దాని మీదకి వెళ్ళి పొద్దున్న సాయంత్రం ఎక్కుతాం మనం. చెప్పండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కనుక ఆ మెట్ల మీద కూర్చుని మనం ఎక్కగలమా? దాన్ని మనం ఎక్కలేం. పొద్దునుంచి సాయంత్రం వరకు ఎందుకు ఎక్కలేము? చెప్పండి, ఎందుకు ఎక్కలేం? ఇప్పుడు ఒక మెట్లేమో పైనుంచి కిందకి దిగుతుంది, ఇంకో మెట్లేమో కింద నుంచి పైకి వెళ్తుంది. ఇప్పుడు పైనుంచి కిందకి దిగే ఈ మెట్ల దగ్గరికి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం? ఎక్కలని ప్రయత్నిస్తున్నాం. మెట్లేమో దిగుతున్నాయి, మనం ఎక్కలని